25 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లోనే ఉన్నానని, ఎక్కడ అబద్ధం కానీ అవినీతి చేయలేదని, బీజేపీ పార్టీకి వెట్టి చాకిరీ చేసినా అని పార్టీ గుర్తించలేదని సినీ నటుడు ప్రజాశాంతి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్ లో ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశంలో బాబుమోహన్ తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏ పాల్ ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యా హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తున్నారని, ఆయన చేసే మంచి పనులు తనను ప్రజాశాంతి పార్టీ వైపు అడుగులేసేలా చేసిందని, తాను పుట్టింది పెరిగింది అంతా వరంగల్లోనే చాలా మంది పరిచయస్తులు ఉన్నారని, తాను తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, వరంగల్ ప్రజలు పార్లమెంటుకు పంపిస్తున్నారని నమ్మకం ఉందని, తాను నీతిగా ప్రజలకు సేవ చేస్తానని బాబుమోహన్ అన్నారు. సతీష్ కుమార్ గారు కూడా నాకు బాగా పరిచయం, బాగా క్లోజ్ కనుక వాళ్ళ చర్చ కూడా రమ్మనంటే నేను కూడా వెళ్ళాను. ఇవాళ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను. అసలైతే మన పార్టీ ఆఫీస్ ఉంది ఇక్కడ, ప్రజాశాంతి పార్టీ ఆఫీసు. కానీ ఆయన వరంగల్ అక్కడ వైజాగ్లోనే ఉన్నాడు ప్రచారంలో. నిన్న రావాలి, రాలేకపోయాడు ఆయన. కనుక నెక్స్ట్ ప్రెస్ మీట్ ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో ఉంటుంది హన్మకొండలో. సరే ఇవాళ ఎట్లా అనుకున్నా కదా, ఖచ్చితంగా పోయి ఫస్ట్ ప్రెస్ మీట్ జరిగి తీరాల్సిందేనని ఇక్కడ ఈ హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ నా నమస్కారం. నా వరంగల్ సోదరులకు నన్ను ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు కేఏ పాల్ గారు. వారు నేషనల్ పీస్ చైర్మన్, నేషనల్ అంటే అన్ని దేశాలు వారు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ. వారు నన్ను ఎంపీ క్యాండిడేట్ వరంగల్ అని అనౌన్స్ చేయడం జరిగింది. నేను పార్టీలో చేరిన రోజే. తర్వాత నన్ను వైజాగ్ వారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, నన్ను అక్కడికి ప్రచారం పంపడం జరిగింది. ఎందుకు ఏమనిపించిందో ఏమో, రాష్ట్ర ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా మీరుంటే బాగుంటుంది. 3 సార్లు ఎమ్మెల్యే, 2 రాష్ట్రాలకు కూడా మంత్రిగా పనిచేశారు. మీరు 2 రాష్ట్రాల్లో కూడా పనిచేయాలి. ముఖ్యంగా నేను ఇక్కడ చూసుకుంటాను, మీరు తెలంగాణ చూడండి బాగుంటుంది అంటే మీ ఇష్టం సార్ అన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను అనౌన్స్ చేశారు. కనుక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం రాలేదంటే, ఎందుకంటే నేను వెంటనే ఇవాళ ప్రకటించారు. రేపే నేను వైజాగ్ ప్రచారానికి వెళ్ళి వారం రోజులు అక్కడ ప్రచారం చేసి వచ్చాను. నిన్న వచ్చి రావడమే కూడా నేను వరంగల్ వచ్చాను. నిన్న ఈస్టర్ పండుగ అందరూ క్రైస్తవులు ఎంతో మంచిగా జరుపుకుంటారు. యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన. నాకు ఎప్పుడు వరంగల్ వచ్చినా కరుణాపురం దగ్గర అడ్డ పెడతారు మా వాళ్ళు. ఈ మా ఉన్నాడా బాను కూర్చో తెచ్చుకోవడానికి రాక